చెప్పు అర్జున్. నీకు లొకేషన్ షేర్ చేశాను. నువ్వు బస్సు దిగగానే చెప్పు. నేనే క్యాబ్ బుక్ చేస్తాను. సరేనా? జాగ్రత్తగా రా. ఏయ్ శ్వేత, ఇదిగో కాఫీ తాగి వెళ్ళు. ఏంటమ్మా, ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా, కాఫీ తీసుకొస్తున్నావు? వెళ్ళి జ్యూస్ తీసుకురామా. ఏ జ్యూస్ అంతా అయిపోయింది, రేపు కొని తీసుకొస్తాను. సరేనా? ఎప్పుడు చూసినా సరే ఇలాగే చేస్తున్నావు. పోమా. సరే, ఇక్కడ పెట్టి వెళ్తాను, వచ్చి తాగు. అమ్మా, టిఫిన్ తీసి పెట్టమ్మా, టైం అవుతుంది. నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. నీకేంటి అవసరం? ఇంట్లో ఉండే కదా పని చేయబోతున్నా. ఏంటి మా, ఈ వీక్ ఫుల్ ఆఫీస్లోనే వర్క్. సరే, ఈవినింగ్ కాస్త త్వరగా రా. ఆ రూమ్ లో ఉన్న అన్ని థింగ్స్ తీసి నీ రూమ్ లో పెట్టుకో. సరేనా? ఏమా, ఏమైంది? అర్జున్ వస్తున్నాడే, ఏదో ఒక నెల ట్రైనింగ్ అట, ఇక్కడే ఉండబోతున్నాడు. మా, ఏంటి అకస్మాత్తుగా? నాతో ఒక మాట కూడా చెప్పట్లా? ఏయ్, నాకే నిన్న రాత్రి తెలిసిందే. తనేమో ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని చెప్పాడు. నేనే ఇంత పెద్ద ఇల్లు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉండమని చెప్పాను. ఏ, నీకేమైనా ప్రాబ్లమా? నచ్చలేదంటే చెప్పు, తనని బయటే ఉండమని చెప్తాను. అయ్యో, అలాగంతా ఏం లేదమ్మా. మన అర్జునమ్మా, ఎన్ని రోజు కావాలన్నా ఇక్కడే ఉండొచ్చు. నాకే సమస్య లేదు. ఓకేనా? ఓకే. నువ్వు చెప్పినట్టుగానే ఈవినింగ్ వచ్చి ఈ రూమ్ మొత్తం క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఓకేనా? ఓకే బంగారం. ఓకే, టైం అయింది, నేను వెళ్ళి స్నానం చేస్తాను. హే అర్జున్, రారా. ఎలా ఉన్నావు? బాగున్నానయ్య. చాలా రోజులైంది నిన్ను చూసి. రారా, కూర్చో. ఎలా ఉన్నావురా? నేను బాగున్నానయ్య. అమ్మా నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారయ్య. నాన్నకే అప్పుడప్పుడు ఆరోగ్యం బాగోపోవడం వల్ల బయటూరు ఎక్కడికి పనికి వెళ్ళట్లేదు. అది తప్ప మిగతాదంతా ఓకే అత్త. హాయ్ అర్జున్, హౌ ఆర్ యు? ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో తెలియలేదా? ఏంటి శ్వేత, నిన్ను మర్చిపోగలమా? చిన్నప్పుడు బాలు కొడతానని నా బుర్ర బద్దలు కొట్టావు కదా, నిన్నంత తేలిగ్గా మర్చిపోతానా? సారీ అర్జున్, ఇంకా నువ్వు అది మర్చిపోలేదా? ఏం పిల్లలో ఏంటో, ఇకనైనా గొడవ పడకుండా ఉండండి. సరే అర్జున్, ఏదో ట్రైనింగ్ అన్నావు కదా, ఏం ట్రైనింగ్ అది? అదా అతయ్య, అబ్రాడ్ లో పని ఉందని ఊర్లో వాళ్ళని పనిలోకి చేర్చుకున్నారు. నేను కూడా ఇంటర్వ్యూ అటెండ్ చేసి సెలెక్ట్ అయ్యాను అత్తయ్య. ఫ్రెషర్ కాబట్టి మాకు ఒక నెలలు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు అత్తయ్య. ఆ ట్రైనింగ్ ని కరెక్ట్ గా అటెండ్ చేస్తే మంచి ఉద్యోగం దొరుకుతుంది అత్తయ్య. ఓ అలాగా? అవునత్తయ్య. ఎంత జీతం వస్తుందిరా? ఎలాగూ నెలకి 30 నుంచి 35,000 ఇస్తారు అత్తయ్య. ఏరా, ఈ జీతానికైనా పరాయి దేశానికి వెళుతున్నావు? మన శ్వేత ఇక్కడే 3 లక్షలు సంపాదిస్తోంది. అలాంటి ఉద్యోగం ఏదైనా చూసుకోరా. అది వదిలేసి వేరే దేశానికి వెళ్తానంటున్నావు. అత్తయ్య, శ్వేత చదువు ఎక్కడుంది, నా చదువు ఎక్కడుంది? నాకు ఇది దొరకడమే గొప్ప విషయం. శ్వేతతో పాటు నన్ను కంపేర్ చేయకత్తయ్యా. సరే అమ్మా, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. బాయ్ అర్జున్, ఈవినింగ్ కలుద్దాం. ఓకే, బాయ్ మా. బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. ఓకే. అర్జున్, పైన లెఫ్ట్ సైడ్ లో రూమ్ ఉంది, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను టిఫిన్ రెడీ చేస్తాను. అలాగే అత్త. రారా. ఏంట్రా, ఏమైంది? చాలా డల్ గా ఉన్నావు. ఏం చెప్పమంటావు అత్తయ్య? ఇదిగో నీళ్లు తాగు. ఎందుకురా డల్గా ఉన్నావు? ఏదేదో చెప్తున్నారు అత్తయ్య, నాకేమీ అర్థం కావట్లేదు. ఈరోజే కదా మొదటి రోజు, అలాగే ఉంటుంది. పోను పోను సరైపోతుంది. సరే అత్తయ్య. సరే అర్జున్, నీ బ్యాగ్ శ్వేత రూమ్ కి పక్క రూమ్ లో ఉంచాను, నువ్వు అక్కడే ఉండు.
మ్మ్. ఏదైనా వాష్ చేయడానికి బట్టలుంటే అక్కడ పెట్టు, నేను వాష్ చేయిస్తాను. అయ్యయ్యో అదంతా వద్దతయ్య, మీకెందుకు శ్రమ అత్తయ్య. రాయి ఎక్కడుందో చెప్పండి, నేనే బట్టలు ఉతుక్కుంటాను. ఇందులో శ్రమేముందిరా, మిషన్లో వేస్తే వాష్ చేస్తుంది. బట్టలు ఉతికే రాళ్ళు ఇక్కడ ఎక్కడున్నాయిరా? ఇదేమీ గ్రామం కాదు, సరేనా? మ్మ్. సరే అత్తయ్య. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. మ్మ్. అలాగే అత్తయ్య. అబ్బా ఎవడ్రా అది? వామ్మో మర్చిపోయానే. హలో హలో రే చెప్పరా. రే అర్జున్, ఏంట్రా రూమ్కి వస్తానని చెప్పావు, ఇంకా రాలేదేంటి? ఎప్పుడు వస్తావు? రే మావా సారీరా, ఈ ఊర్లో మా అత్తయ్యలు ఉందని చెప్పాను కదా. అవును చెప్పావు. ఏ మీ అత్తయ్య ఇంటికి వస్తావా? మావా అలా కాదురా, ట్రైనింగ్ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండమని చెప్పారా. రే ఏంట్రా ఇది, ఇలా మోసం చేసావు? నువ్వు వస్తావని ఎన్ని అరేంజ్మెంట్స్ చేశానో తెలుసా? రే సారీరా. సరే సరే వదిలే, ఇల్లు ఎక్కడుందో చెప్పు, నేను వచ్చి అక్కడే కలుస్తాను. అయ్యో ఇక్కడికి వస్తావా? అదంతా వద్దురా, నేనే చాలా రోజుల తర్వాత ఇప్పుడే ఇక్కడికి వచ్చానురా. ఏదో ఒక రోజు నేనే అక్కడికి వచ్చి కలుస్తాను, సరేనా? రే ఎందుకు అలా భయపడుతున్నావు? మీ అత్తయ్యకి కూతుళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి? అవునరా, నీకు చెప్పాను కదా. రే మామా, నువ్వు చాలా లక్కీ ఫెలోరా. ఎంజాయ్ చెయ్యి. నాకు అత్తయ్యలు ఎవరూ లేకుండా పోయారు. రే అర్జున్, అత్తయ్య. అర్జున్ రే నన్ను అత్తయ్య పిలుస్తున్నారు, నీకు తర్వాత కాల్ చేస్తాను, సరేనా? బైరా. త్వరగా రారా, భోంచేద్దాం. వస్తున్నా అత్తయ్య. దెయ్యం వచ్చే సమయంలో కరెక్ట్ గా వచ్చేసావే. అవునే, నన్ను చూస్తే దెయ్యంలాగే కనిపిస్తాను నీకు. ఏవే, టైం ఎంత అయిందే? ఈ సమయంలో ఇలాంటి సినిమా చూస్తూ కూర్చున్నావు? నీకంతా అనుభవిస్తే కాని తెలీదే. ఏమైంది అత్తయ్య, తన మీద అరుస్తున్నారు? రారా. రా అర్జున్. సారీరా, కొంచెం వర్క్ లో బిజీగా ఉన్నాను. నీకు ట్రైనింగ్ చాలా కష్టంగా ఉందని అమ్మతో చెప్పావా? ఏమైంది? అవును శ్వేత, అందరూ దొరల్లాగా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు, ఒక్క ముక్క అర్థం కావట్లేదు శ్వేత. అది పెద్ద సమస్య కాదురా, ఇది జస్ట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం. నువ్వేం కంగారు పడకు. నీకేమైనా డౌట్ ఉంటే నా దగ్గర అడుగు, నేను చెప్తాను. అవును అర్జున్, తన ఫ్రెండ్కు కూడా ఏదో మంచి జీతంతో మంచి ఉద్యోగం ఇప్పించిందిరా. ఇప్పుడు శ్వేత వల్ల తన లైఫ్ లో బాగా సెటిల్ అయింది. నువ్వు ఫారెన్ కెళ్లాల్సిన అవసరం లేదురా. నీకేదైనా సమస్య ఉంటే చెప్పు, తనకే చెప్తే తనే ఇక్కడ ఏదైనా మంచి ఉద్యోగం చూపిస్తుందిరా. అదంతా వద్దతయ్య, నేను చూసుకుంటానులే. అందులో ఏదైనా డౌట్ ఉంటే శ్వేతను అడుగుతాను. సరే అత్తయ్య. సరే శ్వేత, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏయ్, నేను వెళ్ళిన తర్వాత దయ్యాల సినిమా చూడాలని ల్యాప్టాప్ తాకావో చేతులు విరగ్గొడతాను. పాలు తాగి ప్రశాంతంగా నిద్రపో. పాలు తాగి నిద్రపో.
అమ్మా ఏంటమ్మా ఈ రోజు కూడా ఇదే జ్యూసా? ఏ ఈ ఒక్కరోజు అది అడ్జస్ట్ చేసుకుని తాగవే, అన్నిటికీ నసపెడతావు. షో. గుడ్ మార్నింగ్ అర్జున్. గుడ్ మార్నింగ్ శ్వేత. అర్జున్ వచ్చావారా? ఉండ్రా, నీకు టిఫిన్ తీసుకొస్తాను. అయ్యో వద్దా అత్తయ్య, నాకు టైం అయిపోయింది, వెళ్ళాలి. ఉండు అర్జున్, నీకు ఇష్టమని అమ్మ మసాలా దోశ రెడీ చేస్తున్నారు కదా, టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. అది కాదు శ్వేత, ఫ్రెండొకడు ఎందుకురా కలవడానికి రాలేదని నేను ఫోన్ చేశాడు. యాక్చువల్గా తన రూమ్లో ఉండడానికి నేను ప్లాన్ వేశాను. అత్తయ్య సడన్ గా ఇక్కడ ఉండమన్నారు. నేను ట్రైనింగ్కి వెళ్ళి డైలీ లేటుగా వస్తున్నానా, వాడిని కలవడానికి టైం దొరకట్లా. అందుకే ఈ రోజు తొందరగా బయలుదేరిపోయి వాడిని కలిసి అలాగే ట్రైనింగ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అయితే టిఫిన్ ఈ ఒక్కరోజుకి తనతో కలిసి బయట తినేస్తాను. సరే, ఓకే. అత్తయ్య నేను వెళ్ళొస్తాను అత్తయ్య. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ శ్వేత. బాయ్. సరే అమ్మా, నేను వెళ్ళి రెడీ అవుతాను. వర్క్ ఫ్రం హోమ్ ఉంది, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. డిస్టర్బ్ చేయకండి. సరేనే. ఏంటి డాక్టర్మ్మా, మా ఇంటికి రావడానికి ఇప్పుడే దారి కనిపించిందా? అయ్యో అలాంతా ఏం లేదు ఆంటీ. ఈ స్ట్రీట్ లో ఒక పేషెంట్ ని చూడ్డానికి వస్తాను, మీకు తెలుసు కదా. పేషెంట్ ని కలవడానికి వచ్చాను, వర్క్ త్వరగా అయిపోయింది. అందుకే మిమ్మల్ని శ్వేతాని చూడ్డానికి వచ్చాను. శ్వేత ఇక్కడ ఆఫీస్కి వెళ్ళిపోయిందా? లేదమ్మా, శ్వేతకి వర్క్ ఫ్రం హోమే, మేడపైనుంది. ఉండి పిలుస్తాను. శ్వేత, శ్వేత! మా నాకు పని ఉందని చెప్పాను కదా, డిస్టర్బ్ చేయకు. ఇలారా, ముఖ్యమైన విఐపి నిన్ను చూడ్డానికి వచ్చారు. ఖచ్చితంగా చూడాలంట, వచ్చి వెళ్ళమ్మా. సరే ఉండమ్మా, వస్తాను. హే మాయా, వాట్ ఎ సర్ప్రైజ్. హాయ్. ఎప్పుడు యుఎస్ నుంచి వచ్చారు? యుఎస్ఆ? నేనెప్పుడు వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను. నీకు అలానే ఎవరు చెప్పారు? లేదు, చూసి చాలా రోజులు అయింది కదా, అందుకే యుఎస్ వెళ్ళారా అని అడిగాను. ఈ అలర్తను నేను వదిలి ఎప్పటికీ వెళ్ళిపోదనుకుంటాను. యాయా నాతోనే పుట్టింది, ఎప్పటికీ వెళ్ళదు. సరే ఆంటీ, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. ఇలా చూడు మాయా, చాలా రోజుల తర్వాత వచ్చావు, ఉండి భోంచేసి వెళ్ళాలి. అయ్యో ఆంటీ ప్లీజ్, నేను ఇంకో రోజు వచ్చి తప్పకుండా తింటాను, సరేనా? ఆల్రెడీ టైం అయింది, పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. వస్తానండి. సరేనమ్మా. బాయ్, టేక్ కేర్. యా. సమయానికి భోజనం చెయ్యరా, ఆరోగ్యం జాగ్రత్తరా. అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నాన్నని జాగ్రత్తగా చూసుకో, సరేనా? సరేరా. అమ్మా, నాకు ఇంకొక ఫోన్ వస్తుంది, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేరా. రేయ్, ఏంట్రా ఈవినింగ్ పికప్ చేసుకోవడానికి వస్తానన్నావు? నీకోసం ఎంతసేపు ఎదురు చూస్తానో తెలుసా? సారీరా, ఈ రోజు నాకు పని కాస్త ఎక్కువగా ఉందిరా. ఈ రోజు మా మేనేజర్ నన్ను 10 కిలోమీటర్లు ఎక్కువగా తిప్పేశాడ్రా. పర్లేదు, వదిలేరా, నేను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాను. సరే కానీ మావా, ఈ రోజు నీ ట్రైనింగ్ ఎలా జరిగింది? ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఇక్కడ వీళ్ళ మాటలే అర్థం కావడం లేదు. ఫారిన్కి వెళ్ళి ఎలా బతకాలో తెలియట్లేదురా. ఏరా, అంత టఫ్గా ఉందా? అవునరా, నాకేమీ అర్థం కావట్లేదురా. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి కష్టపడడం ఎందుకురా? నా మాట విని అవన్నీ స్టాప్ చేసేయి. రేయ్, స్టాప్ చేయాలా? స్టాప్ చేస్తే ఎలా ఫారిన్కి వెళ్ళాలి, ఎలా సెటిల్ అవ్వాలి? రేయ్, నువ్వు ఫారిన్కి వెళ్లకుండానే సెటిల్ అవ్వడానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది, చెప్పమంటావా? రేయ్, ఏంట్రా అది, చెప్పరా. జేబులో ఐఫోన్ పెట్టుకుని చైనా ఫోన్ కోసం వెతుకుతావేంట్రా? ఇంత అమాయకుల్లా ఉన్నావేంటి? బా, ముందు విషయం ఏంటో చెప్పరా. మీ అత్తయ్య కూతురు గురించి చెప్తున్నాను రా. అత్తయ్య కూతురా? మీ అత్తయ్యని కూతురు నుంచి పెళ్లి చేయమని చెప్పి ఇల్లరికం అల్లుడిగా సెటిల్ అయిపోరా. అయ్యో అయ్యి బాబోయ్ దేవుడా, నువ్వు నా మిత్రుడు కదా అని నిన్ను ఐడియా అడిగాను కదా, అది నా పొరపాటేరా. ఏమైందిరా, ఇప్పుడు నేనేమన్నానని? తను మీ అత్త కూతురే కదా, నీకు హక్కు ఉంది కదా. ఉందిరా, అందుకని. ఏంట్రా నువ్వు? అవును, తన పేరేంటన్నావు? శ్వేత. శ్వేత కదా? తనంటే నీకు ఇష్టమా కాదా? ఇష్టమే అనుకో, కానీ. ఏంట్రా కానీ గిని అంటున్నావు? తను అందంగా ఉంటుందంటున్నావు, తనంటే చాలా ఇష్టం అంటున్నావు, చేతి నిండా డబ్బు సంపాదిస్తుంది అంటున్నావు, ఇంకేంట్రా ఆలోచిస్తున్నావు? కాదురా, వాళ్ళ స్టేటస్ వేరు, నా స్టేటస్ వేర్రా. అంతేకాకుండా నేను అడిగి వాళ్ళు కుదరదన్నారంటే బంధం విడిపోతుందిరా.
వాళ్ళ స్టేటస్కి నేను ఈక్వల్గా ఎప్పుడు వస్తానో అప్పుడు అడిగినా కాదనరు కదరా. ఎవరు? నువ్వు వాళ్ళ స్టేటస్ కి ఈక్వల్ గా? రే, ఆలోగా శ్వేత కూతురు కూడా పెళ్ళైపోతుందిరా. రే మామా, నేను చెప్పిన ఐడియా నీకు నచ్చకపోతే ఇంకో మంచి ఐడియా చెప్తాను, అలా చెయ్యి. ఏంటి ఐడియా చెప్పు. మీ అత్తయ్యతో మాట్లాడడానికి నీకు భయంగా ఉంటే తిన్నగా శ్వేత దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసి లైన్లో పెట్టే. ఎవరు? నేనా? తనని లైన్లో పెట్టాలా? రే, జరిగేది చెప్పరా. రే ఏంట్రా నువ్వు? ఏంటి చెప్పినా సరే పట్టించుకోవడం లేదు. నువ్వు వీటికి సెట్ అవ్వవు గానీ నువ్వు అనుకున్నట్టు ఫారెన్కి వెళ్ళి మూటలు మోసి బతుకు. నాకు పనుంది, ఫోన్ పెట్టేస్తున్నాను, రేపు చేస్తాను, బాయ్. వీడు చెప్పేది వింటుంటే బానే ఉంది. ఇదంతా జరుగుతుందా? రారా అర్జున్, ఉదయం నీ రూమ్కి కాఫీ తీసుకొచ్చాను. నువ్వు బాగా నిద్రపోతున్నావు. సరే ఈరోజు లీవే కదా, నిద్రపోనివని వచ్చేశాను. సరే ఉండు, దోశ పోసుకొని వస్తాను. అయ్యో అత్తయ్య, వద్దత్తయ్య, ఎలాగూ టైం అయిపోయింది కదా, నేను అన్నం తినేస్తాను. రే పెట్రా, నీకెందుకు ఇవన్నీ? నేను చూసుకుంటాను. అదేంటత్తయ్య, ఇదంతా నేను చేయకూడదా? మగవాడివి ఇలాంటివి చేయకూడదురా. ఇందులో తప్పే ఉంది అత్తయ్య. మగాడైతే తిండం మట్టికే పనా? ఏం వంట చేయకూడదా? నేను ఇంట్లో ఉన్నాననుకో, అమ్మకి సాయం చేస్తాను తెలుసా. ఇప్పుడు మీకు సాయం చేస్తున్నాను, రేపు నా పెళ్ళైన తర్వాత నా భార్య కూడా హెల్ప్ చేస్తాను అత్తయ్య. ఇప్పుడే అర్థమైంది శ్వేతకి వంట చేయడం ఎందుకు రాలేదని. ఏ? మన శ్వేత వర్క్కి వెళ్ళడం వల్ల మీరు తనని కిచెన్ వైపుకే రానివ్వట్లేదనుకుంటా. అలా అయితే రేపు తనకి పెళ్ళయిందనుకోండి, ఏం చేస్తుంది మీరే చెప్పండి. తనకి కాబోయే భర్త నాలానే ఉంటాడన్న గ్యారెంటీ ఏంటి? బాగా ఆలోచించండి అత్తయ్య. నేను చెప్పింది మీకు ఒప్పనిపిస్తే మన శ్వేతకి వెంటనే వంట నేర్పించండి. అత్తయ్య, ఏంటి అదోలా ఉన్నారు? ఏమైంది మీకు? ఏం లేదురా, కాస్త తలనొప్పిగా ఉందిరా. నేను నా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. శ్వేత రాగానే నువ్వు శ్వేత డిన్నర్ చేసి మర్చిపోకుండా పాలు తాగి పడుకోండి. సరే పదండి, హాస్పిటల్కి వెళ్ళొద్దాం. అదంతా ఏం వద్దురా, కాసేపు పడుకుంటే సరైపోతుంది. సరే ఇక్కడే ఉండండి, వెళ్ళి మాతలు తెస్తాను. అలాంటిదేం వద్దురా. అత్తయ్య మీరు ఊరుకోండి అత్తయ్య, కనీసం మాతలైనా వేసుకోండి, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. చెప్తే అస్సలు వినడు. హలో రే, ఒక్క నిమిషం ఉండరా. హలో, ఇప్పుడు చెప్పరా. ఏంట్రా, నేను చెప్పిన దాని గురించి ఆలోచించావా? ఏం డిసైడ్ అయ్యావరా? రేయ్, నువ్వొకడివి, నీకు పని పాఠా లేదారా? ఇక్కడ పరిస్థితి తెలియకుండా మాట్లాడుతున్నావేంటి? నీకే నీ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదురా. నీ ప్లేస్లో కానీ నేనుంటే ఈ పాటికి లవ్ ప్రపోజ్ చేసి ఉండేవాడిని. ఒకవేళ తను ఒప్పుకోలేదనుకో, నైట్ తను తినేటప్పుడు నిద్ర మాత్రలు కలిపి మ్యాటర్ ముగించేసి ఉండేవాడిని. ఏంటి? చండాలంగా మాట్లాడకరా. ఓ అలాగా? అవునరా, నీకు ఐడియా చెప్తే చండాలంగానే ఉంటుంది, నువ్వు పనికిరావులే. రేయ్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఇలా చూడరా, నేను నిన్ను ఏమీ చేయమంటలేదు. ఒకవేళ నేను చెప్పినా నువ్వు ఎలాగో చేసేది లేదు. అనవసరంగా ఎందుకు మాటలు? కానీ ఆ దేవుడున్నాడే, నీలాంటి చేత కాని వాళ్ళకే అన్ని అవకాశాలు ఇస్తున్నాడు. నాకు గాని నీలాగా ఒక ఛాన్స్ ఇచ్చాడే అనుకో, ఈ పాటికి తనని వెంట పెట్టుకుని హనీమూన్కి వెళ్ళిపోయిండేవాడిని. ఏం చేయగలం? నీలాంటి పిరికి వాళ్ళకి, చేత కాని వాళ్ళకే మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి. అంత కర్మ. రేయ్, ఎవరిని పట్టుకుని చేతకాని వాడిని అంటున్నావు? మాటలు తిన్నగా రాని. రే, నీ కోపం నా మీద చూపించుకో. నీకంత పౌరుషం ఉంటే నేను చెప్పినట్టు చేసి చూపించు.
అత్తయ్య ఈ నీళ్లు తాగి టాబ్లెట్లు వేసుకోండి. టాబ్లెట్ ఏం వద్దురా. తీసుకోండి అత్తయ్య. అయ్యో, ఈ టాబ్లెట్ తీసుకురావడానికి బయటికెళ్ళావా? అవునత్తయ్య. సరే, శ్వేత వచ్చిందా? లేదత్తయ్య, ఇంకా రాలా. సరే, వచ్చిన వెంటనే ఇద్దరు మర్చిపోకుండా భోంచేసి పాలు కాచి తాగి నిద్రపోండి. మీకత్తయ్య? నాకేం వద్దురా, మీరిద్దరు భోంచేసి పడుకోండి. సరేనా? సరే అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. సరే, నేను చూసుకుంటా. మా అమ్మా, ఎక్కడికి వెళ్ళారు? అత్తకి బాగా తలనొప్పి పెడుతోందని టాబ్లెట్లు వేసుకుని రూమ్ లో నిద్రపోతున్నారు. తలనొప్పా? ఏంటి సడన్ గా? ఉండు, వస్తా. అమ్మా, మా సరే అర్జున్, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. వెళ్ళు. అమ్మ ఏదైనా తిన్నారా? ఏమన్నావు? అమ్మ ఏదైనా తిన్నారా లేదా? లేదు, నేను అడిగాను, వద్దని నిద్రపోయారు. నువ్వు రాగానే ఇద్దరిని తినమని చెప్పారు. నేను వడ్డించినా? నాకిప్పుడు ఆకలిగా లేదు అర్జున్, నాకేం వద్దు. అయితే నాకు వద్దు శ్వేత. ఎందుకు అర్జున్ ఇలా చేస్తున్నావు? మరి ఇంకేం చేయమంటావు? నువ్వు తినలేదని తెలిస్తే అత్తయ్య ఉదయం లేచి బాధపడతారు కదా, అర్థం చేసుకో. సరే, నేను తింటాను, నువ్వు తిను. నేను చేసేది తప్పు ఒప్పో తెలియట్లేదే. సరే, మీరు దారలేదు. నాకు శ్వేత కావాలంటే ఇలా చేయక తప్పదు. నన్ను క్షమించు శ్వేత, నన్ను క్షమించు. అత్తయ్య, అత్తయ్య, ఏంట్రా? పాలు తీసుకొచ్చాను, తాగేసి పడుకోండి. సరే, కాస్త చల్లారిన తర్వాత తాగుతానులే. అలాగే అత్త.
శ్వేత పాలు. ఏ అర్జున్, నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? నాకు కావాలంటే నేనే వెళ్ళి తాగుతాను కదా. పల్లె శ్వేత, ఇందులో ఏముంది? నువ్వు మర్చిపోకుండా ఈ పాలు తాగేసి పడుకో, సరేనా? గుడ్ నైట్. శ్వేత, శ్వేత, శ్వేత. Yes! శ్వేత, శ్వేత, ఏయ్ టైం అయింది. ఏంటి ఈరోజు ఇలా నిద్రపోతున్నావు? లేవవే. హేయ్ శ్వేత, లేమని చెప్తున్నాను కదా. వద్దమ్మా. శ్వేత, లేవవే. అరే ఏంటో తెలియలేదమ్మా, చాలా టయర్డ్గా ఉంది. ఇందుకే చెప్పాను వేళ కాని వేళలో దెయ్యాల సినిమాలు చూడొద్దని. నువ్వు నా మాట విన్నావా?
లేవవే, ముందు లేచి స్నానం చేసి రెడీ అవ్వు. రా. నైట్ నేను ఏ సినిమా చూడలేదమ్మా. నన్ను నమ్మమ్మా, నేను నిద్రపోయాను. సరేలే, ముందు లేచి కాఫీ తాగు. రెడీ అవ్వులే. రేయ్, ఏంట్రా పొద్దున్న చేసావు? రే మామా, నిన్న నన్ను పనికిరాని వాడివి దద్దమని ఎగతాళి చేసావు కదా. అవును, అయితే ఏంటంట? నిన్న రాత్రి ముగించేశాన్రా. ముగించేసావా? ఏం ముగించేసావురా? అర్థమయ్యేలా చెప్పరా. అదేరా, నిన్న చెప్పావుగా, పాలల్లో మాత్ర కలిపి. రేయ్, ఏమంటున్నావురా? నిజమా? నేను నమ్మలేకపోతున్నాను రా. నిజమేరా, నేను నీకే థ్యాంక్స్ చెప్పాలి బాబు. నాకు థ్యాంక్స్ చెప్పాలా? నిన్న నీ మాటలు విన్న తర్వాతే నాకు రోషం వచ్చి అంతా సక్రమంగా పూర్తయింది. రేయ్, ఓరి దుర్మార్గుడా. అది సరే గానీ నీకు ఆ టాబ్లెట్లు ఎలా దొరికారా? మెడికల్ షాప్ లో అంత తేలిక ఇవ్వరు కదా. వాళ్ళకి ఏం అబద్ధం చెప్పావు? అదా మామా, మా నాన్నకి మెడిసిన్స్ కొనడానికి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ నా దగ్గరే ఉంది. అది చూపించే కొన్నాన్రా. రేయ్ మామా, అతను కొట్టేశావరా. అయితే త్వరలోనే నీకు హనీమూన్, ఇక ఎంజాయ్మెంటే. సరేరా, పొద్దున తను చూసావా? తన రియాక్షన్ ఎలా ఉంది? లేదురా మామా, ఇంకా చూడలా. కానీ ఎలాగూ టైర్డ్గానే ఉంటుందిరా మామా. సరే మామా, నాకు టైర్డ్గానే ఉంది. నేను స్నానం చేసి ట్రైనింగ్కి వెళ్తాను, సరేనా? ఈవినింగ్ వచ్చి ఫోన్ చేస్తాను రా. బాయ్. బాయ్ రా. అమ్మా. ఇంకేంటి ఆంటీ, శ్వేత పెళ్లి గురించి ఏం నిర్ణయం తీసుకున్నారు? నా నిర్ణయం పక్కన పెట్టమ్మా. దేవుడి నిర్ణయం ఏంటో తెలియటం లేదే. ఊరికే దేవుడి పైన నింద వేయకండి ఆంటీ. మీ అమ్మాయి లైఫ్ బాగుంటుందనుకుంటే తప్పకుండా ఒక మంచి అబ్బాయి దొరుకుతాడు. కానీ ఇల్లరికో అల్లుడు దొరకాలనుకుంటే కొంచెం కష్టమే ఆంటీ. నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ శ్వేతనే నన్ను వదిలి వెళ్ళకూడదని హిల్లరిక అల్లుడు కావాలంటుంది. తను చిన్న పిల్ల ఆంటీ, తనకి లైఫ్ లో ఉండే సీరియస్నెస్ తెలీదు. ఎక్కడ పెళ్లి గురించి మాట్లాడితేనే చెవిన వేసుకోనంటుంది మాయా. ఊర్లో మీకొక అన్న కొడుకున్నారని చెప్పారు కదా. అవును, అర్జున్. మరి అతనికి శ్వేతానిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. ఏం ఆలోచిస్తున్నారంటీ? ఒకవేళ ఆ అబ్బాయికి క్యారెక్టర్ ఏమైనా బాగలేదా? చాచా, అలాంటిదేం లేదు. అర్జున్ చాలా మంచివాడు. ఇప్పుడు కూడా మా ఇంట్లోనే ఉన్నాడు. అబ్రాడ్ వెళ్ళడానికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారట, అందుకోసమే వచ్చాడు. మరేంటి, త్వరగా ఊర్లో ఉన్న మీ అన్నయ్యతో మాట్లాడి శ్వేతాకి తనకి పెళ్లి ఏర్పాట్లు చేయండి. అబ్రాడ్కి వెళ్లేటప్పుడు తనతో పాటు శ్వేతాన్ని తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరి మనసులో ఏముందో తెలియడం లేదే. ఇలా చూడండి ఆంటీ, మీరిలాగే ఆలోచిస్తూనే ఉంటే తను ఫారిన్ వెళ్ళిపోయి వేరేదన్నా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడు. ఆ తర్వాత ఒక మంచి అబ్బాయిని మిస్ చేసుకున్నామే అని మీరే ఫీల్ అవుతారు. ఆంటీ, ఎక్కువ ఆలోచించకండి. శ్వేత మీ కూతురు, అతను మీ అన్న కొడుకే కదా. ధైర్యంగా మీ అన్నయ్యని అడగండి. త్వరగానే పెళ్లికి ఏర్పాటు చేయండి. సరేనా ఆంటీ? సరే ఆంటీ, నేను బయలుదేరతాను. సరే, వెళ్ళిరమ్మా. బాయ్ ఆంటీ. బాయ్. శ్వేత, రా అర్జున్. ఈ పాలుని అత్త నీకిమ్మని చెప్పారు. అది అక్కడ పెట్టు అర్జున్.
అది సరే అర్జున్, ఈ రోజు తిన్న బిర్యానీ సూపర్ గా ఉంది. అది నిజంగా నువ్వే చేసావా లేదా హోటల్ నుంచి కొన్నావా? అదేంటి శ్వేత అలా అడిగావు? నమ్మలేదంటే అత్తనే వెళ్ళి అడిగి చూడు. అత్తే నాకు సాయం చేశారు. అది నేను చేసిందే. నేను వంట అదరగొడతాను తెలుసా? నేనొకటి చెప్పనా? నువ్వు అబ్రాడ్కి వెళ్లకుండా ఇక్కడే ఒక హోటల్ పెట్టుకో. నువ్వు కూడా చాలా సంపాదించవచ్చు. నేను రోజు బిర్యానీ తినొచ్చు. థ్యాంక్స్ శ్వేత. మర్చిపోకుండా ఈ పాలు తాగు, సరేనా? ఓకే ఓకే, నేను అక్కడ పెట్టేసి వెళ్తాను. ఎక్కడికమ్మా వెళ్ళిపోయావు? ఈ రోజు చతుర్థి కదా, పక్కనే ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి నీ పేరుతో అర్చన చేయించి వచ్చాను. ఆల్రెడీ చాలా టైర్డ్ గా ఉంది. ఇప్పుడే టైం 10 అయింది. ఉదయం కొంచెం త్వరగా నన్ను లేపుండొచ్చు కదమ్మా. నేను ఉదయం నీ రూమ్కొచ్చానే, నువ్వు అలసిపోయి నిద్రపోతున్నావు. సరే లేపడం ఎందుకని వచ్చేసాను. ఏంటి ఇంత టయాడుగా ఉన్నావు? రా హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో, హాస్పిటల్ కంతా వద్దమ్మా. ఆఫీస్కి ఇప్పుడే లేట్ అయింది. ఏంటి ఆఫీస్కా? ఇంత టయాడుగా వెళ్ళి ఎలా వర్క్ చేస్తావే? అయ్యో అమ్మా, ఈ రోజు ముఖ్యమైన బోర్డ్ మీటింగ్ ఉందమ్మా. క్యాబ్ వెయిట్ చేస్తుంది. కాస్త అర్థం చేసుకో. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. సరే, జాగ్రత్తగా వెళ్ళు. చెప్తే వినేదే లేదు. జాగ్రత్తగా వెళ్ళవే. ఏరా అర్జున్, నువ్వు ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్లే తీరాలా? అదేంటతయ్యా ఉన్నట్టుండి ఇలా అడుగుతున్నారు? అది కాదురా, మీ అమ్మా నాన్నకి వయసైపోయింది. నువ్వు ఒక్కగానొక కొడుకువి. హఠాత్తుగా ఏదైనా జరిగితే అక్కడ్నుంచి నువ్వు రావడం అంత సులువు కాదు కదా, అందుకే అడిగానురా. మీరు చెప్పేది కూడా కరెక్టే అత్తయ్య. నాకు కూడా అబ్రాడ్కి వెళ్ళడంలో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అత్తయ్య. ఊర్లో 4 గజాల పొలం ఉంది. అది అమ్మితే ఒక 15 నుంచి 20 లక్షలు వస్తాయి. వాటితో బిజినెస్ చేస్తానని నాన్నని అడిగాను అత్తయ్య. నాన్న అదంతా అర్థం చేసుకోకుండా పూర్వీకుల ఆస్తి అది ఇదని సెంటిమెంట్గా మాట్లాడుతున్నాడు. అందుకే అత్తయ్య అబ్రాడ్కి వెళ్ళి చేతి నిండా సంపాదించి ఇక్కడికొచ్చి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే తన చేతిలో డబ్బులుంటే ఇక్కడే ఉంటాడు కదూ? అలా అయితే డబ్బులుంటే నువ్వు ఇక్కడే ఉంటావు కదూ? అర్జున్, ఏం టాబ్లెట్ కవర్ అక్కడుంది? ఎక్కడా? అత్తయ్య, ఇది ఏం కాదు అత్తయ్య. ఆ రోజు మీకోసం కొన్న తలనొప్పి మాత్ర. నాకు ఒకటే కదరా ఇచ్చావు, షీటు మొత్తం ఖాళీగా ఉంది. అది నేనే మీ దగ్గర ఒక విషయాన్ని చెప్పకుండా దాచేశాను అత్తయ్య. ఏంటది? నువ్వేం దాచిపెట్టావరా? నాకు కూడా ఒక 4-5 రోజులుగా తల పట్టేసింది అత్తయ్య. నా కోసం తెచ్చిన టాబ్లెట్లే ఇవి. ఇందులో దాచిపెట్టడానికి ఏముందిరా? ఏం పిల్లాడి వప్పు. ఇంకా నయం తప్పించుకున్నాను. అమ్మో, ఏంటే ఈరోజు చాలా లేట్ అయింది? ఒంట్లో ఎలా ఉంది? అలాగే టైర్డ్గానే ఉందమ్మా. హాయ్ శ్వేత, ఇప్పుడే వచ్చావా? అవును. ఏమైంది అత్తయ్య? తను ఉదయం నుంచి టయర్డ్గానే ఉందిరా. అయ్యో శ్వేత, మనం హాస్పిటల్కి వెళ్దామా?
అయ్యో నాకే ప్రాబ్లం లేదు. కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నేను వెళ్ళి పడుకుంటాను. సరే, భోంచేసి వెళ్ళి నిద్రపో. అమ్మా చెప్తే అర్థం చేసుకోమా. అదంతా ఏం వద్దులే. శ్వేత, ఆల్రెడీ టైర్డ్గా ఉన్నావు కదా, తినకుండా వెళ్ళి పడుకుంటే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదా. అర్జున్ చెప్తున్నాను కదా, దయచేసి నన్ను కాసేపు రెస్ట్ తీసుకోనివ్వండి. ఏంటత్తయ్య ఇది? తనంతేరా. సరే, నువ్వు వెళ్ళి నిద్రపో. సరే అత్తయ్య. అత్తయ్య, కావాలంటే శ్వేతకి తాగడానికి పాలు తీసుకెళ్ళేవనా? అదేం వద్దురా. తనకి వాళ్ళ నాన్నలాగా పట్టుదల ఎక్కువ. నువ్వు ఇచ్చినా కూడా తను తీసుకోదు. నువ్వు వెళ్ళి ఆ పాలు తాగి వెళ్ళి నీ రూంలో నిద్రపో. ఏం పిల్లవ్. ఈరోజు టాబ్లెట్ ఇవ్వలేను అనుకుంటా. పోనీలే, ఈరోజు వదిలేద్దాం. పాపం తను ఆల్రెడీ టైర్డ్గా ఉంది. రేపు కానిచ్చేద్దాం. చెప్పు మామా. రేయ్, ఏంట్రా ఏం చేస్తున్నావు? ఊరికే ఉత్తినే కూర్చున్నాన్రా, చాలా చిరాగ్గా ఉంది. ఏంట్రా ట్రైనింగ్కి వెళ్ళలేదా? ఈరోజు లీవా? అవును మామా, ఈరోజు లీవే. ఓ అలాగా. ఆ రేయ్, లీవే కదా, ఒకసారి వచ్చి నన్ను కలవచ్చుగా. అది కాదురా మామా. అర్థమైందిలేరా, లడ్డు లాంటి మరదలుంటే ఎవడో ఇల్లు వదిలిపెట్టి బయటికి రాడు. సరే గాని చాలా రోజులైంది కదా, ఏదైనా రియాక్షన్ తెలుస్తుందా? రియాక్షన్ ఏం తెలియట్లేదురా. ఓ అలాగా. సరే, వచ్చే వారం ట్రైనింగ్ కి వైజాగ్ వెళ్తానని చెప్పావు కదా, ఎప్పుడు వెళ్తున్నావురా? కన్ఫర్మ్ అయిందా? అవునరా మామా, అది ఒక 2 రోజుల్లో కన్ఫర్మ్ చేస్తామని చెప్పారా. కన్ఫర్మే కదా? కన్ఫర్మే మామా, ఒక 2 రోజుల్లో ఇక్కడి నుంచి బయలుదేరతాను అనుకుంటాను. సరేరా మామా, కొంచెం జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా వెళ్ళరా. అదంతా నేను చూసుకుంటాను గానీ, రూమ్లో ఉన్నావా? అవునరా, రూమ్ లోనే ఉన్నాను. సరే ఓకే. ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సరే మామా. సరే, వైజాగ్ వెళ్తే ఎక్కడుంటావురా? వైజాగ్కి వెళ్తే వాళ్ళే రూమ్ ఇస్తామని చెప్పారా. ఓ అలాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సరేరా, నీ మరదల్ని జాగ్రత్తగా చూసుకో, సరేనా? రేయ్, రేయ్, రోజు బాగా పనిచేస్తున్నావు. బాదం పిస్తాలు బాగా తిను. నేను తింటానులే గానీ నువ్వు జాగ్రత్తగా ఉండి, సరేనా? నేను జాగ్రత్తగా ఉంటాను గానీ అలాగే రా మామా. జాగ్రత్తగా ఉండు, ఆ. సరేనా? సరే మామా, బాయ్. బాయ్ రా. బాయ్ మామా. శ్వేత, వస్తున్నానే. హలో. ఏంటి మామా, ఫోనే చేయట్లేదు? రేయ్, ఎగతాళా? నువ్వే బిజీ అయిపోయావు, ఫోన్ కూడా చేయట్లేదు. అంతా మీ ఆశీస్సులే సార్. సరే గాని ఏదైనా రియాక్షన్ తెలిసిందా? పెళ్ళెప్పుడు రా? అది కాదురా, అది ఆలోచిస్తేనే కొంచెం భయంగా ఉంది. ఒకవేళ దొరికిపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియట్లేదురా. దొరికితే ఏం చేస్తారు? తిడతారు, కొడతారు, అవమానిస్తారు. మీ అమ్మా నాన్నలతో చెప్పి పరువు తీస్తారు. ఇవన్నీ అనుభవించక తప్పదురా. ధైర్యంగా రంగంలోకి దిగావు కదా, ఇది కూడా ధైర్యంగా ఫేస్ చేయి. రే, అలా అంటావేంట్రా? నువ్వు చెప్పేది వింటుంటే భయం వేస్తోందిరా. రేయ్, తొందరపడకరా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏం జరిగినా సరే ఫలితం నీకు అనుకూలంగానే ఉంటుంది. చివరికి జరిగేదేంటో తెలుసా? ఏంటో చెప్పు. ఊళ్ళో అందరి ముందు నీకు శ్వేతకి పెళ్లి జరుగుతుంది. తర్వాత కొద్ది రోజులు పెద్దోళ్ళు కోపంగా ఉంటారు. ఆ తర్వాత నీకు శ్వేతకి ఓ బిడ్డ పుట్టిందంటే అందరూ ఆటోమేటిక్గా నీ దగ్గరకు వచ్చేస్తారా. అర్థమైందా? భయపడకు. ఏంటర్జున్, అన్ని అత్తయ్య? సర్దేసుకున్నావా? సర్దేసుకున్నా అత్తయ్య. ఏం మర్చిపోలేదు కదా? మర్చిపోలేదు అత్తయ్య. సరే, ట్రైన్ ఎన్ని గంటలకి? 10:30కి ట్రైన్ అత్తయ్య. కరెక్ట్ టైంకి వెళ్ళిపోతావు కదా? అదంతా టైంకి వెళ్ళిపోతానులే. ట్రైనింగ్ అయిన తర్వాత ఇక్కడికొస్తావా, లేదంటే ఊరికి వెళ్ళిన తర్వాత ఇక్కడికొస్తావా? అది తెలియలేదు అత్తయ్య. అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అవ్వగానే డిసైడ్ చేసుకోవాలి. టైం ఉంటే ఊరికెళ్ళేసి వస్తాను, అలా లేదంటే ఇక్కడికే వస్తాను. సరే సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అలాగే అత్తయ్య.
టైంకి భోజనం చెయ్యి. చేస్తాను అత్తయ్య. సరే, టైంకి నిద్రపోవాలి. అలాగే అత్తయ్య. జాగ్రత్తగా నేను ఉండు, చూసుకుంటాను సరేనా? అత్తయ్య. మీ ఆరోగ్యం జాగ్రత్త. సరేరా. శ్వేతకి చెప్పండి, సరేనా? సరే. నేను వస్తాను అత్తయ్య. బాయ్ అత్తయ్య. బాయ్. బాయ్ అత్తయ్య. వెళ్ళగానే ఫోన్ చెయ్యి. చేస్తాను అత్తయ్య. ఏంటి పిల్ల ఇంకా నిద్ర లేవలేదు? శ్వేత, శ్వేత, ఏయ్, టైం అవుతుంది, ఇంతసేపు నిద్రపోతున్నావేంటి? లే. అమ్మా, డిస్టర్బ్ చేయకండి, నా వల్ల కాలేదు. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళను, టైర్డ్ గా ఉంది. ఏంటి, ఆఫీస్కి వెళ్ళలేదా? మాయా, చెప్పు శ్వేత, నీకేం ప్రాబ్లమో చెప్తేనే కదా నా వల్ల ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వగలను. ఆఫీస్లో ఎవరైనా నీ దగ్గర ప్రాబ్లం చేస్తున్నారా, లేదా వర్క్ ప్రెషర్గా ఉందా? చెప్పు శ్వేత. మాయా, అలాంటి ఏ సమస్య లేదు. మరి బయట నుంచి ఏమైనా సమస్య? లేదు మాయా, బయట కూడా ఏ సమస్య లేదు. ఇలా చూడు శ్వేత, నువ్వు ఇప్పుడు మేజర్వి. అమ్ముందని సంకోచించుకో. ఏంటి, ఎవరైనా లవ్ చేస్తున్నావా? దానిలో ఏమైనా ప్రాబ్లమా? ఏదున్నా సరే ఓపెన్గా మాట్లాడు, దేన్ని దాచిపెట్టకు. అయ్యో మాయా, నాకే సమస్య లేదంటున్నానుగా. ఏదైనా చెప్పవే. ఆంటీ, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి. నువ్వు చెప్పు శ్వేత, ఏమున్నా సరే ధైర్యంగా చెప్పు. నేను నీకో ఫ్రెండే కదా. మాయా, నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు మాయా. నాకు కొన్ని రోజులుగా ఏదేదో జరుగుతుంది. నన్నెవరో హిప్నాటిజం చేసినట్టుగా ఉంది. నైటు నిద్రపోయేటప్పుడు నా మీద ఎవరో కూర్చున్నట్టుగా ఉంది, పడుకున్నట్టుగా ఉంది. పీడకలలా అనిపిస్తుంది. నాకు అస్సలు అర్థం కాలేదు. అది కొన్ని రోజులు జరుగుతుంది, కొన్ని రోజులు లేదు. అలా జరిగిన నెక్స్ట్ డే ఒళ్ళంతా చాలా అలసిపోయినట్టుగా ఉంది. అది సరే కానీ ఎన్ని రోజులుగా ఇలా ఉంది? కొన్నాళ్ళుగానే. ఇది కరెక్ట్గా నాకు తెలియట్లేదు. అందుకే వేళ కాని వేళ దెయ్యం సినిమాలు చూడొద్దు, దెయ్యం కథలు వినొద్దు అని చెప్పాను. నా మాట విన్నావా? ఇప్పుడు ఏమైంది చూడవే. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలో తెలియడం లేదు. ఏం మాయా, తనని ఏదైనా గుడికి తీసుకెళ్లి తాయెత్తు కట్టిస్తే సరైపోతుందా? అయ్యో అమ్మా, కాసేపు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆంటీ, నేను మాట్లాడుతున్నాను కదా, కొంచెం సైలెంట్గా ఉండండి. శ్వేత, నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అది కరెక్ట్గా ఫాలో చేయి. తర్వాత నేను చెప్పినట్టు చేయి. ఏంటి, ఎవరు కనిపించట్లేదు? హేయ్, రారా అర్జున్. ఏంటత్తయ్య పాల గ్లాస్తో వస్తున్నారు? నువ్వు వస్తానన్నది మర్చిపోయానురా. సరే సరే, ట్రైనింగ్కి వెళ్ళావు కదా, ఎలా జరిగింది? ట్రైనింగ్ అంతా బాగానే జరిగింది. సరేరా, భోంచేద్దాం. అయ్యోయ్యో వద్దు, నేను వచ్చేటప్పుడు ట్రైన్లోనే తినేసాను అత్తయ్య. సరే, ఈ పాలైనా తాగరా.
చేద్దాం? కొంచెం ముందు వచ్చుంటే నేను ఇల్లుండేవాడిని. అనవసరంగా లేట్గా వచ్చాను. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో, వస్తున్నారే. సరే అర్జున్, రేపు ట్రైనింగ్ ఉందా? అవునత ఉంది. సరే, ఈ పాలు తాగి పైకెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? నేను రూమ్కి సరే అత్త. వెళ్తాను. నేను పాలు ఇద్దాం అనుకుంటే ఈవిడ తీసుకెళ్ళి ఇచ్చేసిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదేమైనా సరే ఈరోజు ఖచ్చితంగా వదలకూడదు. ఏంటిది? మళ్ళీ అలాగే జరుగుతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. నీ బెడ్రూమ్లో ఒక హిడెన్ కెమెరా ఫిక్స్ చేయి. నీకు ఎప్పుడంతా ఇలా కల వస్తుందో, ఎప్పుడంతా టైర్డ్గా ఫీల్ అవుతావో ఆ సమయంలో ఆ ఫుటేజ్ని తీసి చూడు. ఏదైనా చేంజెస్ తెలుస్తుందేమో చూడు. దానిలో నుంచి మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో చూద్దాం. చెక్ చేసి చూద్దాం. అర్జున్ ఎందుకు నా రూమ్కి వస్తున్నాడు? 10:30కి వచ్చాడు. ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళాను? ఓ, రెస్ట్ రూమ్కి వెళ్ళుంటాను ఏమో. ఏంటి వీడు దొంగలా దిక్కులు చూస్తున్నాడు? ఏంటి తీస్తున్నాడు?
శ్వేత, శ్వేత, ఏయ్ ఎందుకే ఏడుస్తున్నావు? శ్వేత ఏమైంది చెప్పవే. ఏయ్ చెప్పవే. ఏమైంది అత్తయ్య? ఏంటి అలా ఉన్నారు? మిమ్మల్ని అత్తయ్య? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? అత్తయ్య శ్వేత, అత్తయ్య నన్ను అలా పిలవకురా. మేమేం ద్రోహం చేసావురా నీకు? డబ్బులు లేకపోయినా గుణంలో నువ్వు చాలా మంచివాడని అందరికి చెప్పాను కదరా. ఇంత నమ్మక ద్రోహం చేసావు కదరా పాపిష్టివాడా. మా కుటుంబ మర్యాదనే నడి వీధికి తీసుకొచ్చావు కదరా. మా అన్న వదిన నిన్ను ఇలాగే పెంచారా? నీకెలాగరా ఇలాంటి బుద్ధి వచ్చింది? అయ్యో అయ్యో లేదత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నా ఫ్రెండే అత్తయ్య ఇలా చేస్తే మీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు అన్నాడు. నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వచ్చని వారి మాటలు చెప్పాడు అత్తయ్య. నా మైండ్ నే మార్చేశాడు అత్తయ్య. నేను చేసేది తప్పే అత్తయ్య, నన్ను క్షమించత్తయ్య. రేయ్ తనెవర్రా? మీ అత్త కూతురు, నీకు వరసైందిరా. నేనే నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నానురా. అంతా నాశనం చేసావు కదరా పాపి. నువ్వు బాగుంటావా? నాశనంగా పోతావురా, నాశనమైపోతావురా. అయ్యో శ్వేత, నన్ను క్షమించు శ్వేత. ఏంటి ఇలా చేస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానా? పెళ్లి చేసుకుని నీతో సంతోషంగా ఉంటాననుకున్నావా? అమ్మా నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? మన ఎందుకు ఏడవాలి? ఇలాంటి తప్పు చేసినందుకు జీవితాంతం ఏడవలసింది వీడు. ఇదే తలుచుకుని నా జీవితం నాశనం అయిపోయిందని ఏడ్చే అమ్మాయి నేను కాదు. అలాగంతా ఇప్పుడు ఏ అమ్మాయిలు ఏడుస్తూ కూర్చోడం లేదు. దీనికి చట్టపరంగా వీడికి ఏ శిక్ష దొరకాలో అందుకు నేను ఆల్రెడీ ఏర్పాటు చేశాను. శ్వేత, 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 నన్ను క్షమించే శ్వేత. పాపిష్టోడా, అంత నాశనం చేసావు కదరా. అంత నాశనం అయిపోయిందే.